ఎవరు ఈ ఫాలోవర్స్, ఎవరు ఈ కాక్రోచ్ పార్టీ, అసలు ఈ కాక్రోచ్ పార్టీ నేపథ్యం ఏంటి, ఇక్కడ కథ మొదలవుతుంది అసలు మనందరికీ. एक आंदोलन नहीं, जैन जी की क्रांति है. तो बताइए, क्या आप कॉकरोच जनता पार्टी से जुड़ने के लिए तैयार हैं? మన సుప్రీంకోర్టు సిజేఐ ఆయన ఒక చిన్న విషయం మీద జరిగిన చర్చ దీనికి యాక్చువల్గా ఇన్స్టిగేట్ చేసింది. ఎవరు ఇన్స్టిగేట్ చేశారంటే ఆయన చర్చ అనాలి. ఇక్కడ ఆయన చేసిన కమెంట్స్ సిజేఐ ఏమన్నారంటే, ఒక హియరింగ్లో ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకుని లాయర్స్ వస్తున్నారు, సీనియర్ డెసిగ్నేషన్స్ తీసుకుంటున్నారు, వీళ్ళందరి మీద డిస్కషన్ జరుగుతున్నప్పుడు అభిజిత్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసి ఆయన కాక్రోచెస్ లాగా తయారయ్యారు ఈరోజు సొసైటీలో. ఆయన కొన్ని పాయింటర్స్ కూడా అన్నారు. దే ఆర్ యంగ్స్టర్స్ లైక్ కాక్రోచెస్ హూ డోంట్ గెట్ ఎనీ ఎంప్లాయ్మెంట్ ఆర్ హ్యావ్ ఎనీ ప్లేస్ ఇన్ ప్రొఫెషన్. సమ్ ఆఫ్ దెమ్ బికమ్ మీడియా, సమ్ ఆఫ్ దెమ్ బికమ్ సోషల్ మీడియా, ఆర్టీ యాక్టివిస్ట్ అండ్ అదర్ యాక్టివిస్ట్ అండ్ దే స్టార్ట్ అటాకింగ్ ఎవ్రీవన్. ఇది సిజేఐ గారు చేసిన స్టేట్మెంట్. అది ఇన్స్టిగేట్ చేసింది ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ. ఈ కాక్రోచ్ జనతా పార్టీ హెస్ బికమ్ హ్యూజ్ వైరల్. ఈరోజు చూసుకుంటే ఇంతమంది ఫాలో అవుతున్నారంటే ఇంతమంది సఫరర్స్ ఉన్నట్టు. ఇక్కడ దీనికి నేపథ్యం కూడా ఎవరండి వీళ్ళ ఫాలోవర్స్ అని చూస్తే, నీట్ ఎగ్జామ్ జరిగింది మొన్న. నీట్ ఎగ్జామ్ జరిగితే 23 లక్షల నుంచి 24 లక్షల మంది స్టూడెంట్స్ యుద్ధ భూమికి వెళ్ళి ప్రిపేర్ అవుతారు. దట్స్ ఇట్, దే హ్యావ్ టు గివ్ ఇట్ దర్ బెస్ట్. దీనికి నో సెకండ్ గోయింగ్. అలాంటి నీట్ ఎగ్జామ్ పేపర్ రిలీజ్ అయింది ఎక్కడ, రాజస్థాన్లో సిక్కర్ అనే ప్లేస్లో రిలీజ్ అయింది. అది మధ్యప్రదేశ్, కేరళ అన్ని చోట్ల పాకింది. సో వీఆర్ గోయింగ్ టు రీకండక్ట్ ద నీట్ ఎగ్జామ్ అని చెప్పి కామ్గా కూర్చొని హ్యాపీగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చేస్తారు బయటికి. వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ ద డేట్ అంట. హౌ క్యాన్ సమ్వన్ బ్యాటిల్ నెక్స్ట్ టైం? కామన్ సెన్స్ ఉండదా? ఒక్కసారి పరీక్ష ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ప్రెషర్ కుక్కర్ ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ నుంచి బయటకు వచ్చి అమ్మయ్య వి హావ్ గివెన్ అవర్ బెస్ట్ అని చెప్పి అనుకున్న తర్వాత, లేదు మొన్న తప్పు జరిగిపోయింది, పేపర్ లీక్ అయింది, ఎలా అయిందో మాకు తెలియదు, వి ఆర్ ఫైండింగ్ ఇట్ అవుట్, సో మళ్ళీ పేపర్ పెడతామంటే. नीट यूजी का री एग्जामिनेशन की डेट घोषणा की है.